ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లరంపై స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమైన ప్రేక్షకులందరికీ తన సువార్త పరిచర్యకు మనల్ని సాధనాలుగా చేసిన మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరిట హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో డాక్టర్ మిస్సెస్ పి ప్రమీల వివేకానంద్ గారు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అంత్యోకయ సంఘము యొక్క సువార్త పరిచర్యను గురించి వారు సందేశాన్ని వినిపిస్తున్నారు. ద గాస్పుల్ మినిస్ట్రీ అట్ యాంటియోక్ అనే సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని మనం విందాం. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. పిలువబడిన వారధికం అధికం, లోబడిన వారు కొందరి కొందరు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. కోత అధికం సేవకులల్పం, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను. దానియేలు వలె మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలి నేడు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. డెబ్బది మందిని పిలచిన దేవుడు నిన్ను నన్ను పిలువడా, నిన్ను నన్ను పిలువడా. బర్నబ పౌలును సంఘము ద్వారా పిలచెను, వారిని ప్రత్యేకించెను. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. వీచే గాలికి విత్తరు, మేఘములను చూచి కోయరు, మేఘములను చూచి కోయరు. విశ్వాసముతో వలలు వేయాలి, దర్శనము కలిగి సంఘము కట్టాలి. పిలుచుచున్న స్వరం వినబడు సమయం, రారండి చేరండి, రారండి చేరండి. పండిన పైరును కోసే సమయం, సేవకులొకటై సేవించు సమయం, సేవకులొకటై సేవించు సమయం. యేసుని రాకడ సూచన సమయం, ప్రపంచము గతించే సమయం.
పిలుచుచున్న స్వరం వినబడు సమయం. రారండి చేరండి, రారండి చేరండి. పిలువబడిన వారధికం అధికం, లోబడిన వారు కొందరే కొందరు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం. రారండి చేరండి, రారండి చేరండి, రారండి చేరండి, రారండి చేరండి. అనుదిన దైవవాక్యం వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రారంభంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దయగల తండ్రి, ఆయన పరిశుద్ధుడ మహోన్నతుడ, మీకు స్తోత్రములు వందనములు. తండ్రి, ఈనాటి అనుదిన దైవవాక్యంనైనా సువార్త పరిచర్యను గురించి ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని వేడుకొంచున్నాం. తండ్రి ప్రభువా, మేము వాక్యానుసారంగా జీవించే ధన్యత మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అంతియోకియ సంఘము గురించి అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. ఈ యొక్క అంతియోకియ సంఘము అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి సంఘం. ఈ అంతియోకియలో శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు అని మనకు ఈ అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మనకు తెలవబడింది. ఈ అపోస్తలుల కార్యము లూకా రాసినటువంటి ఈ యొక్క అపోస్తలుల కార్యంలో అనేక చారిత్రకమైనటువంటి విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ సంఘములో ఉండేటటువంటి సభ్యులు దేవుని పరిచర్యలో ఎలాగా పాలిభాగస్తులయ్యారు, ఎలాగా పాల్గొన్నారు అన్నటువంటి విషయాన్ని మనము ఈ 11వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను నుండి ఒక 4 సత్యాలను మాత్రము మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, కొందరు దేవుని వాక్యాన్ని అందించగా వారు అంగీకరించారు అన్నటువంటి విషయాన్ని, వినినటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఫస్ట్ చూద్దాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదా ఎందంతటనున్న సహోదరులు వినిరి. వినుట, ఇక్కడ అన్యజనులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని అపోస్తలులు, తర్వాత యూదయ సమరయ యందున్నటువంటి సహోదరులందరూ విన్నారు. వినుట ద్వారా విశ్వాసము, వినుట ద్వారా విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు యేసుని మాట వలన విశ్వాసం కలుగును అన్నటువంటి విషయాన్ని మనకు రోమియోలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో గమనించవచ్చు. వినుట ద్వారా ధన్యత అన్నటువంటి విషయాన్ని కూడా మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం గమనించవచ్చు. కానీ యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనంలో వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి అని యాకోబు భక్తుడు రాస్తున్నాడు. అపోస్తలులు విన్నారు, విని ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించారు, విని వాక్యాన్ని వదిలేయలేదు. షేబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభవాన్ని, కీర్తిని విన్నాక యెరూషలేముకు వచ్చింది.
గొర్రెల కాపర్లు క్రీస్తు యొక్క జననం గురించి దూత ద్వారా విన్నారు, బెత్లెహేంకి వచ్చారు. రావడమే కాకుండా వారు యేసు ప్రభువుని చూశారు. తాము చూచిన వాటిని, కన్న వాటిని అన్నిటినీ ఇతరులకు ప్రచురము చేశారు. ఇక్కడ అంత్యోక్య సంఘంలో విశ్వాసులు వారు విని ఇతరులకు సువార్తను ప్రకటించారు. రెండవదిగా చూస్తే మనము పేతురు ద్వారా సువార్త పరిచర్య జరగడం. ఇక్కడ అన్యజనుల సహితము దేవుని కార్యాలు జరుగుతున్నాయి, దేవుని వాక్యం వింటున్నారు అన్యజనులు అన్నటువంటి విషయాన్ని పేతురు చూసి గమనించి వారిని వాక్యాన్ని అంగీకరించారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని పేతురు యెరూషలేముకి వస్తాడు అన్నటువంటి విషయాన్ని 11వ అధ్యాయం అపొస్తలుల కార్యం 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు యెరూషలేమునకు వచ్చాడు. ఇక్కడ మనకు వాళ్ళు యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఆ పిమ్మట సువార్తను ప్రకటించారు. వారందరూ కుప్ర, అంతియోకియ ప్రదేశం వరకు సంచరించారు. ఆ పిమ్మట వారు వీరితో పాటు కుప్రీనీయులు, కురేనీయులు కూడా ఉన్నారు. ఆ విషయం మనకు 11వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూద్దాం. 20-21 కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారితో ఉండిరి. వీరు అంతియోకుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇక్కడ వీరు సువార్త ప్రభువు తోడై ఉండడం వలన అనేక మంది అన్యులు ప్రభు తట్టు తిరిగారు. మరి విశ్వాసులమైనటువంటి మనము ఏ విధంగా ఉన్నాము, మనము చేయవలసిన మన కర్తవ్యం ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా మనము స్వపరీక్ష చేసుకోవాలి. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము క్రీస్తు సువార్తను, రక్షణ సువార్తను ప్రకటించాలి, సాక్ష్యం చెప్పాలి, తర్వాత ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థించుట ద్వారా కూడా సువార్తను వెదజల్లవచ్చు. మూడవదిగా చూస్తే సువార్త పరిచర్యకు ఆటంకాలు కలుగుట. ఈ ఆటంకాలు కలగడం అన్నటువంటి విషయాన్ని మనము 3వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము అపొస్తలుల కార్యం 11వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే, నీవు పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేవని అతనితో వాదము పెట్టుకొనిరి. వాదం ఎంతటి విచారకరం! వాదం పెట్టుకోవడం, వాదించడం. ఎందుకు ఈ వాదం వచ్చింది? పేతురు సున్నతి లేని వారితో కలిసి భోజనం చేశాడని. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుని కార్యాలకి ఆటంకపరుస్తూనే ఉంటారు. ఈ విషయం మనకు ఇలా వాదాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని వాదించేటటువంటి పెట్టుకున్న వారు బైబిల్లో కూడా మనము గమనించవచ్చు. బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. క్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి ఆ కాలంలో పరిసయ్యులు, తర్వాత శాస్త్రులు వాదం పెట్టుకునేవారు. తర్వాత పౌలు జీవించిన కాలంలో అలెగ్జాంద్రు, పాత నిబంధన కాలంకి వస్తే నెహెమ్యా కాలంలో సన్బలటు మరియు టోబియా, మరియు మోషే కాలం చూస్తే కోరహు. ఇలాగా ఎందరో కనిపిస్తారు. కానీ దేవుని కార్యాలకు మాత్రం ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా మాత్రము దేవుని కార్యాలకు ఎటువంటి అడ్డు ఉండదు, ఎవరు ఆపలేరు. చివరిగా దేవుని కార్యాలను కలిసి పనిచేయుట. ఇక్కడ మనము కలిసి పనిచేయుట, కలిసి సహాయపడుట అన్నటువంటి విషయం చాలా దైవ మనస్సు కలిగినటువంటి విషయం. ఈ బర్నబా పౌలు కలిసి పనిచేశారు. బర్నబా పౌలుని తార్సు నుంచి తోడుకొని వచ్చాడు అన్నటువంటి విషయము మనము 11వ అధ్యాయము 25-26 వచనం చూద్దాం. అంతటా అతడు సౌలును వెతుకుటకు
తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొక్కు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. 1, పౌలు బర్నబా కలిసి, తర్వాత సంవత్సరం పాటు, మరియు సంఘంలో ఉండి, ఆ తర్వాత వారు బహుజనులతో వాక్యాన్ని బోధించడం, కలిసి బోధించారు, కలిసి పని చేశారు. ఇక్కడ కలిసి పని చేయడం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరుగుతాయి. 2-3 నా నామమున కూడి ప్రార్థించరు, కలిసి ప్రార్థించరు, దేవుడు అక్కడ ఉంటానని చెప్పారు. తర్వాత పౌలు శీలలు కలిసి ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. చెరువులు దూతాళి కలిసి దేవుని స్తుతించినప్పుడు, ప్రతిగానాలు చేస్తున్నప్పుడు దేవాలయ తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి పౌలు బర్నబా కలిసి అంతియొక సంఘంలో పనిచేసడం వలన ప్రతిఫలంగా క్రైస్తవ్యం ఆరంభమైంది. అంతేకాకుండా క్రైస్తవ సంఘం కూడా ఆవిర్భవించింది. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అన్న మాటకి బైబిల్లో మొట్టమొదట ఈ అపొస్తల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలోనే మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రములు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువును విశ్వసించి మారు మనసు పొందిని ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనం క్రీస్తు స్వార్థ పరిచర్యలోను, ఆ తర్వాత దేవుని కార్యాలను నెరవేర్చడంలోను మనము క్రైస్తవులమైనటువంటి మనము ఎప్పుడు మనవంతు కృషి చేయాలి. మనవంత కర్తవ్యంగా పూనుకొని మనము ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించే విధముగా ఉండాలి. అటు ధన్యత కృప మనకు దేవుడు మనకు అనుగ్రహించి దీవించును గాక. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి, సంతతంబు పరమ జనకు ప్రేమను తెల్ప సంతసమందుచు సరిగా ప్రకటన చేయ, అంతటను పనిభూని ప్రభునత్యంతముగ ప్రకటించి వసుధనంతమగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి. మందమతులగు వారలు మూర్ఖత్వంబు నందు నిల్ల జనంబులు, వందుచు గుందుచు వనగిరి కందరము నందునున్న సకల మౌమోటు జనమెరుగా, పొందుగా ప్రభు యేసు సంగెడు సుందరం బగు సత్యవాక్యం అందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదము. ఎంతో సుందరమైనవి ధరగిరులపై ఎంతో అందమైనవి.
పదమ్మునా విదితమ్ముగా చేర్చి ప్రీతి చూపునటంచు ఇది ఘోరమ్మని క్రీస్తు పద సన్నిధిని చేర్పా సదయులై శుభవర్త